నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు అవర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో బాగుంది కదా, ఇది కంపోస్ట్ మేకింగ్ మెషిన్ అనమాట. మంచిగా రొటేట్ చేసుకోవచ్చు. మామూలుగా అవి టూల్స్ అవి వాడి కలిపి ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. ఇది రివ్యూ కోసమే పంపించారనమాట మనకి. మనం వాడి మీది ఎలా పనిచేస్తుందో చూసి మీ ప్రేక్షకులకి చెప్పండి అని చెప్పి పంపించారు. ఇలా ప్యాకింగ్ అయితే మంచిగా నీట్గా చేశారు. వేరే ప్లేసెస్లో కూడా ఇట్లనే డ్యామేజ్ ఏం లేకుండా పంపిస్తారని అనుకుంటున్నా. ఈ కంపోస్ట్ బిన్కి ఇది మూత, దీని లోపల మనకి వచ్చాయండి. ఇది వ్యాప్రా గ్రీన్ మిక్స్ పౌడరు 2 కేజీలు, సాడస్ట్ వచ్చేసి ఒక 2 కేజీలు ఉంటుంది అనుకుంటే. ఇది కూడా చెక్క పొట్టు. బిన్ లోపల ఇట్లా ఉందండి. బిన్ లోపల ఇది సెంటర్లో ఉండే షాఫ్ట్ అండ్ ఇటుపక్క ఒక కడ్డీ ఉంది, పైన ఒక కడ్డీ. ఇట్లా రొటేట్ అయినప్పుడు మన కిచెన్ వేస్ట్ మంచిగా టర్న్ అవుతుంది అనమాట. మొత్తానికి అంతా మంచిగానే ఉంది. ఎక్కడా తుప్పు పట్టకుండా మొత్తం యూనిట్ మొత్తం పౌడర్ కోటెడ్ చేశారండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇటు సైడ్కి అటు సైడ్కి హోల్స్ ఉంటాయి. ఏరేషన్ మంచిగా అవుతుంది అనమాట. ఏం కాదు, హోల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా. ఇటు సైడ్ అటు సైడ్ గాలి మంచిగా ఆడుతూ కంపోస్ట్, ఏరోబిక్ కంపోస్ట్ మంచిగా అవుతుంది. కంపోస్ట్ కిట్ కావాలంటే నేను డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని డైమెన్షన్స్ నాకు ఐడియా లేదు. నేను అనుకోవడం ఇదైతే 10 లీటర్స్ కెపాసిటీను 10 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అనుకుంటున్నా. ఇది కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ ఉంది, ఇన్స్టాలో కూడా ఉన్నారు, అక్కడైనా పింగ్ చేసి తెప్పించుకోవచ్చండి. నాకు చెప్పిన విషయం ఏంటంటే ఇది డైలీ డంపింగ్ బిన్గా వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే కిచెన్లో మన కిచెన్కి అందుబాటులో ఇది పెట్టుకొని డైలీ కిచెన్లో ప్రొడ్యూస్ అయిన చెత్తని మన డస్ట్బిన్లో పడేయకుండా డైరెక్ట్గా దీంట్లో వేసుకోవచ్చు. వేసేసి ఒక రౌండ్ తిప్పినామంటే సరిపోద్ది. అలా చెప్పారనమాట. మామూలుగా ఓపెన్ స్పేస్ ఇంత టెర్రస్ లాంటివి ఏం లేకున్నా కూడా జస్ట్ బాల్కనీలో ఒక సైడ్కి పెట్టుకున్నా కూడా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఈ కల్చరు ఇవన్నీ వాడడం వల్ల మనకి కంపోస్ట్ స్మెల్ లేకుండా, అండ్ దీని డిజైన్ కూడా ఏంటంటే పురుగులు అవి వెళ్ళలేకుండా, ఈగలు పట్టకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టెప్ మన గ్రీన్ మిక్స్ పౌడర్ దాంట్లో వేసుకోవాలి. ఇది మైక్రోబియల్ కల్చర్ అనమాట. మనకి కిచెన్ వేస్ట్ ఏది వేసినా సరే దీంట్లో మైక్రోబ్స్ అవి త్వరగా ఇవి తింటాయి అనమాట. కిచెన్ వేస్ట్ని తిని త్వరగా ఎలా చేస్తాయి. ముందు దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. ఈ మైక్రోబ్స్ని యాక్టివేట్ చేయడం కోసం కొన్ని నీళ్లు జల్లితే అవి యాక్టివేట్ అవుతాయి. నిద్రావస్థలో ఉన్నాయి, యాక్టివేట్ అవుతాయి. మరీ కారిపోయేంత హెవీగా పోయకండి, చూసుకోండి. నాకు చెప్పడం ఏంటంటే ఇంత క్వాంటిటీకి 1/2 లీటర్ సరిపోద్ది అన్నారు. చూసుకొని పోసుకోండి మీరు. ఇంకొంచెం వాటర్ పడతాయి, నిజమే 1/2 లీటర్ వాటర్ అయితే పడతాయి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వెట్టుగా ఇట్లా తయారవ్వాలన్నమాట. ఇదేమో మన కిచెన్ నుంచి వచ్చే పండ్ల తొక్కలు, కూరగాయ తొక్కలు ఉంటాయి కదండి, అవి టమాటావి, సొరకాయవి, బీరకాయ తొక్కలు అవన్నీ ఉన్నాయి. రోజు మనకి ఎంత చెత్త ప్రొడ్యూస్ అవుతుంది ఈ టబ్ అంతా అంటే 2-3 ఉన్న ఫ్యామిలీకి ఇంతకు మించి వస్తుందని నేను అనుకోవట్లేదు. అంతా డంప్ చేసుకోవచ్చు. మీరు కొంచెం పెద్ద ఫ్యామిలీ, మాకు ఎక్కువ చెత్త వస్తుంది అంటే ఈ బిన్లో కూడా కొంచెం పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి. కమ్యూనిటీ కంపోస్టింగ్ కూడా చేసుకునేవి కూడా ఉన్నాయని నేను విన్నాను. సో ఇట్లా రొటేట్ చేసుకుంటే ఆ చెత్త వేయగానే దీన్ని ఒక 5-6 సార్లు తిప్పుదాం. లోపల చూపిద్దా. దీంట్లో చూడండి లోపల ఇప్పుడు మనం వేసిన గ్రీన్ మిక్స్ పౌడర్ కిచెన్ వేస్ట్ని ఎట్లా కవర్ చేస్తుందో చూడండి. రొటేట్ చేయడం వల్ల ఈ విధంగా కోట్ అవుద్ది అనమాట మన పండ్ల తొక్కలు. చూడండి ఇలా అవ్వగానే ఆ మైక్రోబ్స్ యాక్టివేట్ అయిపోయి వాటికి మంచి ఫుడ్ దొరికినట్టు లెక్క. ఈ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ పీల్స్ వాటికి ఆహారం. ఇలా స్పిల్ అయిపోయింది చూడండి చుట్టూరా. డ్రై వేస్ట్ ఎక్కువ ఉంటే, కొంచెం అది డ్రైగా ఉంటే అట్లా స్పిల్ అవుతుంది అని అన్నారు. అట్లా డ్రై ఉన్నప్పుడు మనం కొన్ని వాటర్ చిలకరించుకోవచ్చు, అది బ్యాలెన్స్ అవుతుంది. ఒకవేళ దీని నుంచి అది లిక్విడ్ యూజ్ అవుతూ ఉంటుంది కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో, మీకు చాలా టూ సాగిగా అనిపించింది, కంపోస్ట్ మాకు అస్సలు మంచిగా నచ్చుతలేదు, బాగా వాసన వస్తుంది అన్నప్పుడు ఈ సాడస్ట్ ఇస్తారు వీళ్ళు. దీన్ని ఓపెన్ చేసి ఒక గుప్పెడు చల్లండి, రొటేట్ చేయండి. మళ్ళీ ఇంకో గుప్పెడు చల్లండి, రొటేట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఈ సాడస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతే కోకోపీట్ ఉంటే కోకోపీట్ వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వస్తుంది. ఎండాకులు ఉంటాయి మన దగ్గర గార్డెన్లో వచ్చినవి. మీ అపార్ట్మెంట్లు, ఇండ్ల ముందు ఎక్కడైనా చెట్ల ముందు ఆకులు రాలుతాయి కదా,
అవి తెప్పించుకొని అవి కూడా వేసుకోవచ్చు. మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. డ్రై అండ్ వెట్ వేస్ట్ బ్యాలెన్స్ ఉంటే మన కంపోస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఈ హోల్స్ కొంచెం మధ్యలోకి ఇచ్చి పైన కింద సీల్డ్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. కింద పడుద్ది ఫ్యూచర్లో కూడా, లేకపోతే దీని కింద ట్రే అయినా పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇట్లా డైలీ డంప్ చేస్తూ దీన్ని నింపుతూ ఉంటాను. ఇది వారం రోజుల్లోపు నిండిపోద్ది దాదాపుగా. అంటే మొత్తం నింపకూడదు, ఒక 60% వరకు నింపుకోవచ్చు. ఎందుకంటే అది రొటేట్ అవ్వేంత కెపాసిటీని నింపాలి, ఎక్కువ నింపకూడదు. 3 days అవుతుందండి ఇది మనం పెట్టేసి. అప్డేట్ చూద్దానండి. పెద్దగా పురుగులు అయితే ఏమీ కనిపించట్లేవు, మంచిగానే అవుతుంది కంపోస్ట్. చూడండి, కిచెన్ వేస్ట్ డైలీ డంప్ చేసుకోవచ్చు అండి. ఈరోజు ఇంకొంచెం వేస్తున్నాం. క్లోజ్ చేసి స్లోగా రొటేట్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది లోపల. చూడండి, రొటేట్ చేస్తే మన కిచెన్ వేస్ట్ అంతా ఎంత మంచిగా కలిసిపోయిందో. కంపోస్టర్ని నేను ఈ బ్యాగ్ మీదకి షిఫ్ట్ చేశాను. మనం ఇది రొటేట్ చేసినప్పుడు డ్రైగా ఉన్నప్పుడు ఈ సైడ్ నుంచి కింద పడుతుంది, అండ్ కంపోస్ట్ వెట్గా ఉన్నప్పుడు దాని నుంచి లిక్విడ్స్ వస్తాయేమో, కింద పడతాయేమో అని చెప్పి దీని మీద పెట్టాను. దీని మీద పెట్టినప్పటి నుంచి నాకు ఇబ్బంది ఏం లేదు. రోజు వస్తాం, మార్నింగ్ ఒకసారి ఓపెన్ చేస్తా, ఇంటి నుంచి కిచెన్ వేస్ట్ తెచ్చుకున్నది దీంట్లో డంప్ చేస్తా. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా రొటేట్ చేస్తాం. అండ్ డ్రై అండ్ వెట్ బ్యాలెన్స్ ఒకటి చూసుకోవాలి. అన్నీ త్వరగా అవ్వవు, అంటే మనం ఎంత చిన్నగా చేసి వేస్తే కంపోస్ట్ అంత త్వరగా అవుతుంది. కొన్ని పెద్ద పెద్ద డ్రై లీవ్స్ అట్లనే వేసినవి అట్లనే ఉంటాయి. అండ్ ఫ్రెష్గా వేసినవి కూడా త్వరగా అవ్వవు. పాతవి ఇవ్వండి, ఇవి ఓల్డ్ కాబట్టి ఇది అయింది. ఇదేదో ఫ్రూట్ పీల్ అనుకుంటా, చూడొచ్చు. ఇవ్వండి, కంపోస్ట్ ఇట్లా అయ్యింది. ఇదేంటి, ఇదేదో పొటాటోనో ఏదో, ఇట్లా వేసినవి అట్లనే ఉంటాయి. అవి కొంచెం మనం కట్ చేసేస్తేనేమో త్వరగా అవుతాయి అన్నమాట. ఇట్లా కొంచెం స్లైట్గా బూజు పట్టినట్టు అవుతుంది. ఇది కంగారు పడొద్దండి. దీంట్లో బ్యాక్టీరియా అది ఉంటుంది కదా, అది యాక్టివేట్ అయిపోయి ఇట్లా ఒక్కొక్కసారి చిన్న ఫంగస్ వస్తుంది. అదేం బ్యాడ్ ఫంగస్ కాదు, మంచి ఫంగస్ అన్నట్టు. ఇది హార్వెస్టింగ్ కింద చేద్దామంటేనేమో, సరే కింద చేస్తాలేండి. ఓకే, కింద పట్టా ఏదైనా వేస్తే బాగుండేదేమో. ఎనీవే, కంపోస్ట్ అయితే మీరు చూడొచ్చు. ఎంత మంచి కంపోస్ట్ అని చూడండి. దీంట్లో సన్న మ్యాగెట్స్ ఉన్నాయండి అక్కడక్కడ, చిన్నవి. ఇగో కనిపిస్తలేవు, అవి కూడా చూపిద్దామంటే. ఇగో ఇక్కడ ఉన్నాయి. దీంట్లో వైట్ పురుగులు ఉన్నాయి చూడండి, చిన్నవి. ఇగో సన్నగా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ చిన్న చిన్న మ్యాగెట్స్ ఉన్నాయి తప్ప పెద్దగా వచ్చిన పురుగులు కానీ అవి ఏమీ లేవు. అండి స్మెల్ కూడా ఏమీ లేదు. చూడండి, ముట్టుకోగలుగుతున్నాం కంపోస్ట్ని. మంచి తయారైంది. ఇదిగోండి కంపోస్ట్. ఇంక తీసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు హ్యాపీగా. కంపోస్ట్ ఎలా చేస్తానో అర్థమైంది కదా, చాలా సింపుల్ అండి. ఏం లేదు, దీంట్లో డంప్ చేయడం, వెట్ అండ్ డ్రై బ్యాలెన్స్ చూసుకోవడం, రోజు కిచెన్ వేస్ట్ తెచ్చేయడం, అంతే. ఒక ఆడుకుంటున్నట్టుగా ఇట్లా కాసేపు రొటేట్ చేయడం. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన గ్రీన్ మిక్స్ పౌడర్ మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఆల్రెడీ ఆ బ్యాక్టీరియా ఉంటుంది కదా. నేనేం చేస్తా అంటే, సగం కంపోస్ట్ మొక్కలకి వాడుకొని ఇంకొక సగం ఇట్లనే ఉంచుతాం. ఈ సగాన్ని పాలల్లో పెరుగు తోడు పెడతాం కదా, ఒకసారి ఉన్నది మళ్ళీ మళ్ళీ తోడు పెట్టుకుంటాం కదా. సిమిలర్గా దీంట్లో కొంచెం తీసుకొని దాంట్లో వేసేస్తా. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ కంపోస్ట్, మళ్ళీ నెక్స్ట్ కిచెన్ వేస్ట్ అది యాడ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ డ్రై అండ్ వెట్ వేస్ట్ చూసుకుంటూ చేసుకోవడం, అది ఇంకా అట్లా కంటిన్యూ చేయొచ్చు అనమాట. మళ్ళీ ఒక 2 వారాలు అట్లా వదిలిపెడితే కంపోస్ట్ అయిపోతుంది. దాన్ని ఇట్లా డంప్ చేసుకుంటాం, మళ్ళీ దాంట్లో కొంచెం ఉంచుకుంటాం. అట్లా సైకిల్ రిపీట్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందుతూనే ఉంటుంది. అండ్ సమ్మర్లో అయితే కంపోస్ట్ చాలా మంచిగా అవుతుంది, ఇబ్బంది లేకుండా అవుతుంది కంపేర్ టు వింటర్స్ అండ్ రైనీ సీజన్. ఇంకో విషయం, దీన్ని వానకు పెట్టొద్దని చెప్పారు. వానకు పెట్టిన పెద్ద తడవదు నాకు తెలిసి, కానీ వర్షానికి తడిస్తే మాత్రం కంపోస్ట్ కొంచెం ఊజ్ అయ్యి స్మెల్ వస్తుంది. వర్షం వచ్చేటట్టు ఉంటే కొంచెం వేరే ప్లేస్లో, తడవని ప్లేస్లో పెట్టుకోండి. నన్ను అడిగితే బాల్కనీస్ అట్లాంటివి ఉన్నాయి కదా, కిచెన్ దగ్గరలో ప్లాట్ఫామ్స్, అక్కడ పెట్టుకుంటే మనం డైలీ కిచెన్ వేస్ట్ అది వేసుకోవడం ఈజీ ఉంటుంది. నాకు షూటింగ్కి అనువుగా ఉంటుందని చెప్పేసి నేను పైన పెట్టుకున్నా. ఇది మరి ఈ వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. బాయ్.